గతంలో వార్డు మెంబర్గా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి మీ ఆశీర్వాదం కోసం వచ్చిండు. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఇంత ఆలస్యమైనప్పటికీ కూడా గెలిపించాలనే తపనతో వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకొక 5 రోజులే ఉంది ప్రచారం. ఇలా 4వ తారీఖు, ఇంకొక 4-5 రోజులు మాత్రమే ఉంది. ఈ 4-5 రోజులలో అన్ని పార్టీల వాళ్ళు వస్తారు. ఇది ఇస్తాం, అది ఇస్తాం. నేనేమంటున్నా అంటే ఏది ఇచ్చినా మాత్రం తీసుకోండి, ఎవరిని మనం కాదనద్దు. ఏ పార్టీ వాళ్ళు ఏం హామీ ఇచ్చినా కూడా తప్పకుండా తీసుకోవాలి. అనుభవం ఎవరికి ఉన్నది, ఎవరు పని చేయగలరో ఆలోచించుకొని మాత్రం ఓటు చేయండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తున్నారు. నాకంటే ఎక్కువ మీకరిగా ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చిండ్రు, ఎన్ని అమలైనవి, ఇవాళ సప్పుడు చేయకుండా అయిపోయింది. మనం 2 ఏళ్ళు అవుతుందిగా వీళ్ళు ఇయ్యలేరు అని చెప్పి నిర్ధారించుకొని అడుగుతలేము ఇక కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే ముఖ్యమంత్రి స్వయంగా నన్ను కోసిన 1 రూపాయి లేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. కాబట్టి నేనేదో లంకె బిందెలు ఉన్నాయని కూడా వచ్చినా ఉత్త చిప్ప చేతికి ఇచ్చిన కేసీఆర్ అని చెప్పి అంటుడు. కాబట్టి ఇక అర్థమైపోయింది మనకు. కొత్త పెన్షన్లు ఇచ్చేది లేదు, ఇప్పటిదాకా పెన్షన్లు పెంచేది లేదు, తులం బంగారం ఇచ్చేది లేదు, ఆడపిల్లలకు స్కూటీ ఇచ్చేది లేదు, నిరుద్యోగ యువతకి 4,000 రూపాయలు ఇచ్చేది లేదు, ఏది లేదు. అంటే వాళ్ళ దగ్గర పాత బిల్లులకే పైసలు ఇచ్చే దమ్ము లేదు. రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కే వాళ్ళకు రావాల్సిన డబ్బులు ఇచ్చే దమ్ము లేదు. ఇక కొత్తగా ఈ రోడ్లు ఎత్తాం, మోర్లు కడతాం, ఇది చేస్తామంటే ఇక ఎవరు నమ్మేటట్టు లేడు. కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల కాలంలోనే చేతులు ఎత్తేసింది. ఇక ఇంకొక పార్టీ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. ఏదైతే ఓపెన్గా చెప్తాడు, నా చేతులు ఏం లేదు, నా చేతులు ఏం లేదు. గెలిచినా కానీ నా చేతులు ఏమని చెప్పి తానే చేతులు ఎత్తేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ మళ్ళీ ఆయన రూపాయి 2 ఏళ్లలో చేయలేదు, రేపు 3 ఏళ్లలో చేస్తున్న నమ్మకం లేదు. మళ్ళీ ఆ పార్టీకి మనం కనుక ఓటేసి గెలిపిస్తే కౌన్సిలర్గా ఈ మున్సిపాలిటీ వాళ్ళకాడైతే తప్ప వాడు రూపాయి పనిచేసే పరిస్థితి లేదు. మనమే అంతో ఇంతో పని చేసుకొస్తున్నాడు. మొన్ననే మీరు గొప్ప మెజార్టీతో నాకు గెలిపించింది. మరి నన్ను పార్లమెంట్ సభ గెలిపిస్తే నేను ఏం చేస్తున్నో ఇప్పటికే చెప్పి ఉంటారు వాళ్ళు. తప్పకుండా రాబోయే కాలంలో గ్రామాలలో ఓ బస్సు అవసరం ఉన్నా, ఓ నీళ్ళు అవసరం ఉన్నా, ఏ కరెంట్ అవసరం ఉన్నా, ఓ సీసీ కెమెరాలు అవసరం ఉన్నా, ఓ మోరీ అవసరం ఉన్నా కూడా నేను తప్పకుండా ఇవాళ ప్రవీణ్ వాళ్ళ వైఫ్ నాగరాన్ని మీరు ఆశీర్వదించండి. చేసి పెట్టే జిమ్మదాన్ని నాది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ పక్కకే ఉంటా కాబట్టి ఎన్నడూ నా నోటి నుంచి ఇది సాధ్యం కాదని మాత్రం చెప్పండి. నేను ప్రతిదీ ప్రజలకు అవసరం ఉన్న ఏ పని కూడా చేసి పెట్టే ప్రయత్నం చేస్తే తప్ప నాకు చేత కాదు, నేను చేయలేని మాత్రం చెప్పను. వాళ్ళు ఏం చేస్తానో మీకు ఎరక. కాబట్టి దయచేసి కమలం పువ్వు గుర్తు మోడీ గారి పార్టీ, నరేంద్ర మోడీ గారి పార్టీ మీరు ఆశీర్వదించి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. వినండి, సార్ మాటిస్తున్నాడు, మీరు ఏం భయపడొద్దు. అందరికీ భయపడి మీరు కండువా కప్పుకొని కూడా భయపడుతున్నారు కొంతమంది. నేను ధైర్యంగా ముందుకు తిరుగుతానని మీ అందరికీ తెలుసు. నేనైతే ఎవ్వరికి భయపడను. సార్ ముంగట చెప్తున్నాను, నేను పని చేసి పెడతా, నన్ను నమ్మండి. ఓటు వేయడానికి కూడా భయపడుతున్నారు సార్, కండు వేసుకొని భయపడుతున్నారు కొంతమంది. ప్లీజ్ మీరు దయచేసి నన్ను నమ్మండి. సార్ ఉన్నాడు, వీడనే పక్కకు తీసుకపోయి మీకు నమ్మకంగా పని చేసుకొస్తా. ఎవరికో వేసి మేడ్చల్లో ఉండేటోళ్ళకి పక్కూరు ఉండేటోళ్ళకి ఆలోచన చేయాలి. ప్లీజ్ నమ్మండి. ఒక్కసారి పార్టీకి గుర్తింపు అనేది ఉన్నది, పని చేస్తామని మేము చేసి పెడతాం.